మీరు జనంలోకి ఎక్కువగా చొచ్చుకుపోతున్నారు. సో, వైసీపీ నుంచి మీకు ఎమ్మెల్యే సీట్ రాలేదు. అందుకోసం టీడీపీ వాళ్ళు గూడా మీకోసం ట్రై చేశారు. లేదంటే ఇండిపెండెంట్‌గానైనా ఈయన పోటీ చేస్తారని డిసైడ్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ వైపుకు వెళ్ళలేదనే దీంతో ఏమన్నా అక్కసుతో మాట్లాడారా? మీకోసం ట్రై చేశారా? అంతే ట్రై అంటూ ఏం లేదమ్మా. మామూలు లీడర్స్ క్యాజువల్గా మాట్లాడతారు, అక్కడ సీట్ ఇవ్వరు నీకు, మా పార్టీలోకి వచ్చేసేసే అనే విధంగా కొంత ఒకటారా క్యాజువల్గా మాట్లాడుకునే తప్పితే నా కోసం ప్రత్యేకించి ట్రై చేయడము అటువంటిది ఏమీ లేదు. అట్ ద సేమ్ టైం నాకు ఒకటి చెప్తున్నాను కదమ్మా, పదవి ఇచ్చినా పదవి ఇవ్వకపోయినా నాకేదున్నా లేకపోయినా నేను జగన్మోహన్ రెడ్డి గారు విధేయుడిని. ఇక్కడ చిత్తూరు జిల్లా తీసుకుంటే చాలా అంటే చంద్రబాబు నాయుడికి ఒక అడ్డా, పొలిటికల్ అడ్డా. సో ఇక్కడ ఢీ కొట్టడానికి ఇప్పుడు సాయశక్తుల చిత్తూరు నేతలంతా, వైసీపీ నేతలంతా కలిసి పనిచేస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుతారు అది? ఇప్పుడు మీరు ఒక్క మాట వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అడ్డా అంటున్నారు మీరు. ఈ జిల్లాలో పెద్దగా భావించుకునే వ్యక్తి, పెద్ద ఆయనని గౌరవంగా పిలిపించుకునే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 2014 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడిని కేవలం కుప్పం వరకు పరిమితం చేసి మిగతా 13 కాన్స్టిట్యున్సీలను కూడా జీరో చేశారు. అట్లాంటప్పుడు అడ్డా అంటే అర్థమేమి? మొత్తం నాదే పెత్తందారితనం అనేది అర్థం. ఎక్కడ 14లోకి ఒకదానికే పరిమితం చేసి మిగతా 13 కూడా కైవసం చేసుకున్నప్పుడు ఆయనకి ఎట్టా అడ్డా అవుతుంది? 96 తర్వాత ఎప్పుడు కూడా చిత్తూరు పార్లమెంట్ ఇంతవరకు గెలవలేదు. ఫస్ట్ టైం 2019లో 1,60,000 ఓట్లతో గెలిచింది చిత్తూరు పార్లమెంటు. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరు జిల్లా ఏ విధంగా అడ్డవుతుందో నాకు మీరే సమాధానం చెప్పాలా. అంటే ఉపయోగించుకున్నారా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఈ జిల్లాని? ఎవరిని? చంద్రబాబు నాయుడు గారినే. చంద్రబాబు నాయుడు గారే చిత్తూరు జిల్లాని ఆయన పోటీ చేయడం కోసం ఉపయోగించుకున్నారా? ఇప్పుడు అడ్డా అన్నప్పుడు 14 కాన్స్టిట్యున్సీలో కనీసం మేజర్ 8 అన్నా గెలవాలి కదా. 50% అంటే 7, 8 గెలిస్తే మేజరు, కాబట్టి ఆయన అడ్డా అనొచ్చు. ఒకే సీటు గెలిచినప్పుడు ఆయన అడ్డా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు 7 కాన్స్టిట్యున్సీస్ చిత్తూరు జిల్లా. ఈ 7 కాన్స్టిట్యున్సీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సారథ్యంలో 7 కాన్స్టిట్యున్సీల్లో అన్నీ గెలుస్తున్నాం, ఇంక్లూడింగ్ కుప్పంతో సహా. కుప్పం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, కుప్పంకి వెళ్తున్నారు. బట్ ఇప్పటి వరకు అయితే నేను చూసిన దాని ప్రకారం 2009, 14 అండ్ 19లో కూడా బాగా ట్రై చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, జగన్ సార్ వచ్చిన తర్వాత కూడా, కానీ సక్సెస్ కాలేకపోయినారు. ఈసారి స్ట్రాటజీ ఏంటి? అంటే ముందు నుంచే భరత్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఇప్పుడు అక్కడ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు, చాలా చేస్తున్నారు కుప్పానికి. ఎలా ఉంది? అంటే ప్రత్యేకించి కుప్పం అనేది అభివృద్ధి జరగలేదమ్మా గతంలో. అభివృద్ధి అంటే ఏమనేది ఇప్పుడు వీళ్ళు 4-5 సంవత్సరాలుగానే చూస్తున్నారు. కుప్పాన్ని మున్సిపాలిటీ చేయడం కానీ, మన రెవెన్యూ డివిజన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగలేదు. మీరు చూశారు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా కుప్పం కాన్స్టిట్యున్సీకి రెవెన్యూ డివిజన్ కావాలా అని అభ్యర్థించుకున్నారు, మాకు కావాలి అని. ఒక మాజీ ముఖ్యమంత్రి కోరినారని వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చేసేయండి అని కూడా తనకి రెవెన్యూ డివిజన్ ఇచ్చారు. అదేవిధంగా వాటర్ సోర్సెస్ అనేది చాలా తక్కువ. ఈరోజు వాటర్స్ తీసుకొస్తున్నారు. 26వ తారీఖు ఓపెనింగ్ కూడా ఉంది కుప్పానికి. సీఎం గారు వస్తున్నారు. నువ్వెందుకు తీసుకురాలేదు? నీ సొంత నియోజకవర్గం కదా. అదేవిధంగా ఏనాడు కూడా తను కుప్పంలో నివాసం ఉండింది లేదు. అటువంటిది ఇప్పుడు కుప్పంలో నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఇక్కడే ఉంటాను అంటున్నారు. అంటే నీలో లేని భయం కల్పిస్తూ ఉంది కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా నీ కుప్పంలో ఇల్లు ఉండాలా, అది ఉండాలని ఒక భయం వస్తూ ఉంది కాబట్టి కట్టుకుంటున్నారు అంతే. సో ఇప్పుడు రీసెంట్గా భువనేశ్వరి గారు మాట్లాడుతూ మా ఆయన రెస్ట్ తీసుకోవాలి, సో నేను పోటీ చేస్తాను కుప్పం నుంచి అన్నారు. అదే కుప్పం మేము గెలుస్తున్నాం కాబట్టి అంటే భయం వచ్చేసిందా? భువనేశ్వరి దిగితే ఒకవేళ కుప్పం నుంచి పోటీ చేస్తే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి? ఎవరు దిగినా ఒకటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సారథ్యంలో అక్కడ గెలుస్తున్నాం కుప్పాన్ని. చంద్రబాబు నాయుడు గారు అయినా ఒకటే, భువనేశ్వరి గారు అయినా ఒకటే. పొంగనూరు మీద కన్నా కుప్పం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. పొంగనూరులో వచ్చి తను ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు చిత్తూరులో ఒక సామెత చెప్పేవాళ్ళు, చిత్తూరు అని కాదు ఎక్కడైనా కానీ, ఎందుకంటే చాలా స్లమ్ ఏరియా, బ్యాక్వర్డ్ ఏరియా పొంగనూరు. ఎవరన్నా వస్తే పొర పొంగనూరు అనేవాళ్ళు. అంటే అమాయకం, నువ్వు పొర ఇంకా పొంగనూరు లాగా ఉన్న పొర పొంగనూరు అనేవాళ్ళు. అటువంటిది ఈరోజు ఎక్కడికి వెళ్ళి ఉంటే రారా పొంగనూరు అనే మరి పిలిపించుకుంటా ఉంది. అంటే ఎవరైనా రండి పొంగనూరుకి, పెట్టుబడులు పెట్టండి,
మంచి వాతావరణం ఉంది, మంచి డెవలప్మెంట్ ఉంది, అట్మాస్ఫియర్ బాగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతా ఉందని ఇన్వెస్టర్స్ అంతా కూడా పరిగెత్తుకొని వస్తూ ఉంటారు పొంగునూరుకు. అంటే సామెత అది. ఒకప్పుడు పోరా పోరా పొంగునూరు, ఇప్పుడు రారా రారా పొంగునూరు అనే విధంగా డెవలప్ అవుతా ఉంది. Please subscribe dot news.